నువ్వు నిజంగా అదితి మంచి కోరుకునే దానివైతే ఇంతటితో ఇవన్నీ వదిలేసే. ఇంకా వాడి గురించి, ఆ ఇంటి గురించి, ఆ మనుషుల గురించి ఆలోచించకు. వీటన్నింటికీ వీలైనంత దూరంగా ఉండు. అది కాదండి. మళ్ళీ మళ్ళీ చెప్పను యామిని. చెప్పింది చెయ్, అంతే. నీకు కూడా చెప్తున్నాను బేబీ, ఈ ప్రేమ గేమా వద్దు. ఆ గౌతమ్ గాడిని మర్చిపో. నీకు త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నీ లైఫ్ నువ్వు చూసుకుని హ్యాపీగా ఉండు. నాకు పెళ్ళేంటి డాడీ? ఏ పెళ్లి చేసుకోవా? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? పెళ్లి చేసుకుంటాను డాడ్, కానీ వేరే ఎవరినో కాదు, నా గౌతమ్ని. నేను ప్రేమించిన గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంకా వాడు నీవాడనుకుంటున్నావా? ఎస్ డాడ్, గౌతమ్ ఎప్పటికీ నా వాడే. నన్ను ప్రేమిస్తున్నాడు, నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను. మేము పెళ్లి చేసుకుంటాం. వాడికి పెళ్ళైపోయింది, తండ్రి కూడా కాబోతున్నాడు. నీకసలు అర్థం అవుతోందా? ఆ బిడ్డకి తండ్రి గౌతమ్ కాదు డాడ్. అహల్య గౌతమ్ని చీట్ చేసి పెళ్లి చేసుకుంది. గౌతమ్ నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు. తనని ఇష్టపడ్డాను, తల్లిని చేశాను అని గౌతమ్ అబద్ధం చెప్తున్నాడు. నెమ్మదిగా నేను గౌతమ్తో మాట్లాడి అంతా వివరంగా తెలుసుకుంటాను. అన్నీ సెట్ చేస్తాను. ఏం సెట్ చేస్తావు? నిన్ను ఏమండి? చెప్పు యామిని తనకి. ఇన్నాళ్ళు నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెప్తున్నాను. మనకంటూ ఒక పరువు, గౌరవం ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవాలి. ఇంకా వాడితో ప్రేమ, పెళ్లి అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను. రేపే ఒక మంచి సంబంధం తీసుకొస్తాను. రెడీగా ఉండమని చెప్పు. లేదంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను. తను పెళ్లికి ముందే తెల్లయింది, వేరే ఎవరితోనో కాదు, నాతోనే. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే. అసలు వీడు మన కొడుకేనా? ఇది మన పెంపకమేనా? నేను నిజం చెప్పాలి అనుకున్న ప్రతిసారి గౌతమ్ గారు ఎందుకు తప్పు తన మీద వేసుకుంటున్నారో నేనిప్పుడే అడగాలి. ఆ ఇంట్లో నా పాత్ర ముగిసిపోయింది, అందుకే వచ్చేశాను. నేను ఎంత భరోసా ఇచ్చినా, ఎంత బాధ్యతగా చూసుకున్నా, ఇంట్లో గొడవ జరిగిన ప్రతిసారి అహల్య గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నేను ఒకడున్నానని, తనని చూసుకుంటానని తనకి తెలీదా? నా గురించి ఆలోచించరా? ఇప్పుడే తన గురించి అడగాలి, ఇప్పుడే తనని దీని గురించి అడగాలి. గౌతమ్ గారు, చెప్పండి. ముందు మీరే చెప్పండి. ప్రతి ఆడపిల్ల పువ్వుల్లో పెట్టి చూసుకునే భర్త రావాలి అనుకుంటుంది, కానీ మీరు నన్ను
ప్రాణం పెట్టి చూసుకుంటున్నారు. అసలు దీనికి ఏం పేరు పెట్టాలో తెలియడం లేదండి. నా కోసం మీరు ప్రతిసారి పిచ్చోడవుతున్నారు. మీ మీద మీరు నింద వేసుకుంటున్నారు. ఎన్నాళ్ళండి ఇలా? ఇంకా ఎంత దూరం వెళ్తారు ఇలా? ఇందాక నేను కింద చెప్పిన దాని గురించి అంటున్నారా? నేనేమీ అబద్ధం చెప్పలేదే. నింద నా మీద వేసుకోలేదు. మీరు నా భార్యని, మీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డని, వాడు ఈ ఇంటికి కాబోయే వారసుడు అని చెప్పాను. దీంట్లో నేను చెడయ్యేది, నిందలు వేసుకుంది ఏముందండి? అది కాదండి, వాళ్ళన్న మాటలన్నీ నిజాలే కదా. ఒక రకంగా వాళ్ళ తిట్లకు నేను అర్హురాలనే. ఎందుకంటే నేను పెళ్లికి ముందే తల్లి. మీ నోటి నుంచి ఆ మాట రానివ్వకండి. నిజం తెలియని వాళ్ళు ఏదో అన్నారని మనం తప్పైపోం. మనం ఏంటో మనకి తెలిసినప్పుడు ఇంకొకళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షికైనా సమాధానం చెప్పుకోవాలి కదండి. ఆ మనస్సాక్షితోనే చెప్తున్నాను. మీ కడుపులో ఉన్న బిడ్డ ఒక స్వచ్ఛమైన స్నేహానికి, మీ పవిత్ర ప్రేమకి ప్రతిరూపం. ఈ బిడ్డ కోసం, బిడ్డని మోస్తున్న మీకోసం నేను ఎన్ని నిందలైనా పడతాను, ఎంత దూరమైనా వెళ్తాను. అహల్య గారు, మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు. యుద్ధం మొదలైన తర్వాత గెలిచే వరకు ప్రాణం పోయినా పోరాడాలి అని. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మన బిడ్డ ఊపిరి పోసుకొని భూమి మీద పడే వరకు నా ఈ పోరాటం ఆగదు. నేను ఎంత దూరమైనా వెళ్తాను.